గతంలో ప్రజల కోసం ఆయన ఏదైతే చేస్తా అని మాట ఇచ్చాడో, కూటమిని కలుపుకొని ఆయన చెప్పిన మాట కోసం ఆయన 4 అడుగులు వెనక్కి తగ్గి కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ముఖ్య కారకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన వచ్చిన గాంచి ఆయన తీసుకున్న శాఖలకు కానీ, ఆయన తీసుకున్న మంత్రి పదవికి కానీ, ఉప ముఖ్యమంత్రి వాళ్ళు కానీ ఏదైతే చేయాలో ఏ నాయకుడు గత 70 ఏళ్ళ మన రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు చేయని విధంగా దేశంలోనే ఆయన తీసుకున్న శాఖలు 1, 2, 3 స్థానాలకు వచ్చే విధంగా తీసుకొచ్చిన నాయకుడు ఒకే ఒక్కడు ప్రపంచంలో ఎవరన్నా ఉన్నాడు అంటే ఈరోజు పక్క దేశాలు, పక్క రాష్ట్రాలు అందరూ గర్వంగా చెప్పుకుంటున్నారు కళ్యాణ్ గారు ఎంత బాగా చేస్తారని. ఆ స్థాయికి తీసుకొచ్చిన నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ నాయకులు. ఇలాంటి నాయకత్వం ఉండాలి, ఇలాంటి నాయకులు రావాలి, ఇలా ప్రజలకి ఇలాంటి మంచి డెవలప్మెంట్లు చేయాలి. ఆయన శాఖలకు చాలా అద్భుతంగా చేస్తున్నాడు. అలాంటి శాఖలు ఉన్నాయి, ఇలా పని చేయొచ్చా అని ఒక మార్గదర్శకుడై అలాంటి పనులు చేస్తున్నారని మేము తెలియజేస్తున్నాం. అంటే ఇంత బాగా పనిచేస్తున్నారు, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 స్థానాల్లో ఆయన తీసుకున్న శాఖలు సరైన పొజిషన్లో నిలబెట్టి బాగా వర్క్ చేస్తున్నారు. అసలు ఏం చేశారు? ఏ శాఖలో మీకు తెలిసిన ఆయన చేసిన అభివృద్ధి ఏంటి? సార్, గతంలో గిరిజన ప్రాంతాలకే రోడ్లు లేవు. అలాంటి ప్రాంతాలకి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఆయన శాఖల్లో వచ్చిన ఫండ్స్ని చివరికి ఆయన జీతాన్ని కూడా వదులుకొని ప్రజలకే వదులుతున్నాడు. అలాంటి వ్యక్తి ఏ శాఖ అయితే తీసుకున్నాడో ఆ శాఖ సంబంధించిన రోడ్లు కానీ, కరెంటు రాని ప్రాంతాలకు కూడా కరెంటు, మంచినీటి లేని ప్రాంతాలకి వాటర్ ట్యాంకులు, అలాగే తీసుకుంటే ఆయన ఏ శాఖ చేయలే. గిరిజనులతో పాటు ఏమంటారు అడవుల్లోకి ఏనుగుల్ని, ఈ కుంకి ఏనుగుల్ని, ఇలాంటివన్నీ తీసుకొచ్చి ఒక రాష్ట్రానికి ఒక మార్గదర్శకులు. అంటే ఒక మనిషి ఇన్ని పదవులు అంటే ఇన్ని శాఖలు తీసుకుంటే ఇంత అద్భుతంగా చేయగలడా అని చూపించిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. ఎందుకనంటే రోడ్లు, కరెంటు, గర్భిణీ స్త్రీలు వెళ్ళలేని, హాస్పిటల్కి వెళ్ళలేని ఏరియాస్కి కూడా 70 ఏళ్ళ చరిత్రలో ఉన్న గిరిజన ప్రాంతాలకి రోడ్లే లేని ఏరియాలో ఈరోజు రోడ్లు పని అంటే కారకుడు ఎవడో పవన్ కళ్యాణ్ గారు. అసలు కరెంటు తెలియని వ్యక్తులకి సోలార్ టైప్లో కరెంట్ సిస్టమ్ని ఏర్పాటు చేసి కరెంట్ను తెప్పించిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. అలాగే రోడ్ల నిర్మాణం, వాటర్ ట్యాంకులు, అసలు నీళ్లు వెళ్ళని ప్లేసుల్లో కూడా ఆయన వాటర్ ట్యాంకులు కట్టించారు అంటే అది. అలాగే డ్రైనేజీ వ్యవస్థ, లేటెస్ట్గా ప్రజలకి ఆ డ్రైనేజీ మురుక కాలువ కాకుండా అది ఒక అద్భుతంగా ఉపయోగపడే విధంగా లేటెస్ట్ టెక్నాలజీలో డ్రైనేజీ ఏర్పాటు చేయించిన వ్యక్తి ఈరోజు ప్రపంచంలో పవన్ కళ్యాణ్ ఒక్కరే ఆయన చేశాడని మేము తెలియజేస్తాను. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఆయన తీసుకున్న శాఖల్లో పనితీరు బాగానే ఉందంటారు మీరైతే? ఖచ్చితంగా 100% అంది. అది బాగోలేదు అంటాకి ఏమీ లేదు.